ఇంట్లో మేడ మీద గదిలో కూర్చున్నాడు. ఇప్పుడు ఇది రమణాశ్రమం వాళ్ళ ఆధీనంలో ఉంది. కూర్చుని ఉండగా అందరూ ఇంట్లో బయటికి వెళ్ళారు ఏదో పని మీద. అకస్మాత్తుగా పిల్లవాడికి నేను చనిపోతున్నాను అనిపించింది. అతను వెంటనే డాక్టర్ని పిలవండని కానీ, భయపడి ఎవరినైనా కేకేయడం కానీ, లేచి నిలబడే ప్రయత్నం కానీ చేయలేదు. చచ్చిపోవడం అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది చూడాలనుకున్నాడు. చూడాలనుకుని పరిశీలనం మొదలుపెట్టాడు. ఎవరు పరిశీలిస్తారు? ఈ కంట్లో కుంకుడు పులుసు పడింది, ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తున్నది మీకు కనపడుతుందా? రే, ఈ కంట్లో పులుసు పడిందిరా, ఈ కన్ను చూడలేకపోతోంది, కాసేపు ఇది ఇలా మూసుంచు, ఈ కన్నుతో చూడు అని లోపల నుంచి మీకు చెప్తున్నది మీకు కనపడుతుందా? అది చూస్తోంది. రమణుల విషయంలో కూడా ఏమిటి శరీరం చచ్చిపోవడం అంటే అసలు, కానీ చచ్చిపోని ఏమవుతుందో చూద్దాం, అసలు చావు అంటే ఏమిటో చూద్దామని కాళ్ళు చాపుకుని గోడ కానుకుని కూర్చున్నారు ఆయన. చచ్చిపోయేటటువంటి వ్యక్తికి ఎలా జరుగుతుందో అలాగే పెదవులు మూసుకుపోయి, పళ్ళు బిగుసుకుపోయి రక్త ప్రసారం ఆగిపోయింది, గుండె కొట్టుకోవడం నిలబడిపోయింది, శరీరం కాస్తంగా బిగుసుకుంది, అహంస్ఫురణము మాత్రం ఆగలేదు. నేను నేను అన్న భావన మాత్రం అలా ఉండిపోయింది. ఇదిగో ఈ శరీరం చచ్చిపోయింది, దీనికి రక్త ప్రసారం ఆగిపోయింది, ఇది కొయ్యబారిపోయింది, దీనికి పెదవులు నల్లపడిపోయి బిగుసుకుపోయి, దీని పళ్ళు గిటకరించుకుపోయి, ఇది చనిపోయింది. కాసేపు ఆగి ఎవరో ఒకళ్ళు పైకి వస్తారు ఈ గదిలోకి, వీడు చనిపోయాడంటారు. దీన్ని కట్టి కొత్త చాపలో పెట్టి కర్రలకి కట్టి తీసుకెళ్ళిపోతారు, దీన్ని కాల్చేస్తారు. మరి ఇది వెళ్ళిపోతోంది, నాకేం అవలేదు అంటే చనిపోయేది శరీరము తప్ప నేను కాదు. అసలు నేను అహంస్ఫురణ, నేనన్న నేను అసలు నేను, ఇది అసలు నేను కాదు. ఈ నేనుకి మరణం ఉంది, లో నేనుకు మరణం లేదు, అది శాశ్వతము అనుకున్నాడు. అంతే, మళ్ళీ ఆ పిల్లవాడిలో చలనం వచ్చింది. ఆ క్షణమే ఆ వెంకటరమణం యొక్క జీవితంలో అల్లరి చిల్లరగా తిరిగినటువంటి ఆఖరి క్షణం. ఇక ఆ తర్వాత ఆయన అసలు మాట్లాడలేదు ఎవరితో ఎక్కువ. ఎప్పుడు కూర్చుని పద్మాసనం వేసుకుని అలా ధ్యానంలో ఉండేవారు. తరగతి గదికి వెళ్ళినా కూడా ఉపాధ్యాయులు పాఠం చెప్తున్నా కూడా ఆయనకి తలకెక్కేది కాదు. ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఆ అహంస్ఫురణ ఎందు అణిగిపోదామా అని ఉండేది. బాహ్యంతో సంబంధం తెగిపోవాలని ఉండేది. అలా ఉండకుండా 10 మందితో కలిసే ప్రయత్నం చేస్తే ఒళ్ళు మంటలు వచ్చేవి ఆయనకి. ఆ మంటలు రావడంలో వెళ్ళిపోయి కూర్చుని తనలో తానే రమిస్తూ అలా అంతర్ముఖత్వాన్ని పొంది పద్మాసనం వేసుకుని లోనున్నటువంటి అహంస్ఫురణము, అసలైన నేను ఎక్కడుందో అన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయో, ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఆలోచన ఎక్కడి నుంచి పుడుతోందో ఆ పుట్టుక స్థానమునందు ఆయన కలిసిపోయేవారు. కలిసిపోయి శరీరాన్ని నుంచి విడిపోయి అలా ఉండిపోయేవారు. అందులో తనలో తాను రమిస్తూ అలా కూర్చుని ఉండిపోయేవారు. సహజంగా ఒక పిల్లవాడు అలా ఉండడం మొదలు పెడితే ఇంట్లో వాళ్ళందరికీ పిచ్చోళ్ళ కనపడతాడు. నేను మొన్ననే చెప్పాను కదా, మనకు అర్థం కానివన్నీ అవతలవి పిచ్చే. కాబట్టి అవతల పిన్నికి పినతండ్రికి నచ్చలేదు, అన్నగారికి నచ్చలేదు. అప్పటికే ఆ పిల్లవాడికి నాగస్వామికి పెళ్లి చేశారు, జానకీ అమ్మాళ్ళన్న పిల్లతోటి. చదువు పూర్తయితే ఉద్యోగం వస్తే ఆ పిల్ల కాపరానికి రావాలి. ఇంకా తండ్రి లేడు, ఏదో వృద్ధిలోకి రావాలని పాపం ఆ నాగస్వామి కష్టపడుతున్నాడు. ఈ పిల్లవాడు ఎప్పుడు అలా కూర్చోవడం, ఏది పిడితే అదే తినేయడం, ఇంకా కావాలని అడగడం, ఏమి వేయకపోతే లేచిపోతాడు, ఇంకా వేసేస్తే తినేస్తాడు. ఎవరైనా పలకరిస్తే మాట్లాడడం, ఏ ఆటలకి వెళ్ళడు, ఎవ్వరితోనూ కలవడు, ఎప్పుడు ఏకాంతంలో పద్మాసనం వేసుకుని రమిస్తూ ఉంటాడు. ఇది చూసి ఇంట్లో ఈసడింపులు ప్రారంభమయ్యాయి. ఇది అన్నం పెడుతుందా, గుడ్డ పెడుతుందా, ఎందుకు వచ్చిన ధ్యానాలు, ఎందుకు వచ్చిన భక్తి, ఈ వయసులోనా, చదువుకోవలసిన వయసులో అవతల తండ్రి లేడా, పెద్దవాడు ఎలా చదువుకుంటున్నాడు, ఏ మాయరోగమా, చదువుకోలేవు అని పెద్దవాళ్ళందరూ కూడా నింద చేయడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్ళినా ఏమైంది వీడికి, ఏంటి అలా ఉంటున్నాడు ఏమిటి అని అడగడం మొదలుపెట్టారు. ఒక రోజున ఆ పిల్లవాడు మేడ మీద గదిలో కూర్చుని ఉన్నాడు.
ఆయన సరిగ్గా ఇంగ్లీష్ గ్రామర్ పాఠం చదవలేదు అని చెప్పి ఆ ఉపాధ్యాయుడు 3 మాటలు దాన్ని వ్రాయమన్నాడు. అతి కష్టం మీద ఒక మాట రాశారు. లోపల నుంచి ఒక ప్రశ్న వస్తోంది. ఇందుకొరక కాలాన్ని ఇలా ఉపయోగించడానికా నువ్వు ఉన్నది? ఇలాగా నువ్వు ఉపయోగించవలసింది? నీలో నువ్వు రమించవలసిన వాడివి ఎందుకు వచ్చింది ఈ 3 మాటలు రాయడం? ఇదని ఏమిటి కలిసి వస్తుంది దీనివల్ల అని బలవంతంగా ఎలాగో అలా 2వ మాట రాస్తూ ఉంటే ధ్యానంలోకి జారిపోతోంది మనసు. మెల్లిగా కూడా తీసుకుని 2వ మాట రాశారు. ఒక వాక్యం రాయడం, సమాధిలోకి వెళ్ళిపోతూ ఉండడం. అక్కడే ఉన్నాడు అన్నగారు నాగస్వామి. చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఏమిరా, నీలాంటి వాళ్ళకి ఇల్లు ఎందుకురా? నీలాంటి వాళ్ళకి ఇల్లు అక్కర్లేదు. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో అదే చేస్తే పోలా, దానికి తగిన ప్రదేశానికి పోతే పోలా, ఎందుకురా నీకు ఇల్లు అన్నాడు ఆయన. ఇంతకుముందు ఎన్నో మాటలు అన్నాడు ఆ మాట, కానీ అది ఎక్కడో వెళ్ళి గుచ్చుకుంది రమణ మహర్షికి, ఆ వెంకటరమణకి. నిజమే, నాకు ఇల్లెందుకు? నాకు ఏది కావాలో దాన్ని పొందడానికి వీలైన ప్రదేశం నాకు కావాలి. నాకు ఇల్లు అనవసరం. నాకు ఈ బంధువులు, ఈ సమాజం, వీటి మధ్య నేను ఉండవలసిన ప్రదేశం కాదు. నేను వెళ్ళిపోవాలి. నిజమే, ఇది నా తండ్రి మాట అనుకుని అకస్మాత్తుగా లేచి నిలబడ్డాడు. ఎక్కడికి వెడుతున్నావు అన్నాడు అన్నగారు. వెంటనే ఆ పిల్లవాడు అబద్ధం చెప్పాడు. ఇవాళ ఏదో ప్రైవేట్ క్లాస్ పెట్టారు, అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు, కాబట్టి దానికి వెళ్ళాలి, వెడుతున్నాను పాఠశాలకు అన్నాడు. ఆయన అన్నాడు, అన్నగారు పరమేశ్వరుడు మార్గం కూడా చూపించాడు. కింద పెట్టెలో 5 రూపాయలు ఉన్నాయి. పిన్నిని అడిగి తాళం చెవి తీసుకుని పెట్టి తీసి 5 రూపాయలు పట్టుకుని వెళ్ళి నా ఫీజు నీ ఫీజు కూడా స్కూల్లో కట్టు అన్నాడు. అలాగే అని గబగబా కిందకు వచ్చాడు. స్కూల్కి వెడుతున్నానన్నాడు. పిన్ని గారు గబగబా అన్నం పెట్టింది. ఆ పిన్ని గారు పెట్టిన అన్నమే ఆయన ఇంట్లో తిన్న ఆఖరి అన్నం. ఏం పెట్టిందో గబగబగబగబ తినేశారు. ఒక్కసారి ఆ ఇంటి వంక కూడా వెళ్ళిపోతున్నాను కదా అని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు ఒకసారి ఆపేక్షతో చూస్తాడు. కనీసం ఒక్కసారి ఆ ఇంటి వంక ఆపేక్షగా కూడా చూడలేదు. పెట్టి తీశారు. 5 రూపాయలు ఉన్నాయి. 2 రూపాయలు విడిచిపెట్టేశారు. 3 రూపాయలు తీసుకుని జేబులో పెట్టుకున్నారు. ఒక కాగితం ఒకటి తీసుకుని ఉత్తరం రాశారు. ఏమని రాశారంటే, నా తండ్రి పిలుపు నాకు అందింది. నా తండ్రిని వెతుక్కుంటూ ఇది బయలుదేరుతోంది. ఇది అంటే ఇది తాను వేరుగా చూడడం ప్రారంభమైపోయింది. నేను కాదు, నేను వేరు. ఇది నా చేత ధరింపబడిన శరీరం. ఇది బయలుదేరుతోంది. దీనికోసం ఎవ్వరూ శ్రమపడి వెతకవలసిన అవసరం లేదు. దానికోసం ఎవ్వరూ కూడా ఏ విధమైనటువంటి శ్రమకి లోను కావద్దు. నీ కాలేజీ ఫీజు చెల్లింపబడలేదు. 3 రూపాయలు మాత్రం నేను ఇది తీసుకుంది అని రాసి సంతకం పెట్టలేదు. సుక్కలు పెట్టి వదిలిపెట్టేశారు. అంటే ఎవరు సంతకం పెట్టాలి? ఎవరు అంటే అప్పటికే ఆయనకు ఒక స్థూల శరీరంతో అనుబంధం అన్నది తగ్గిపోతుంది. ఇంకా ఒక పేరు, ఒక దేశం, వాటికి పరిమితితో ఉన్నవాణ్ణి అన్న భావన పోయింది. అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అన్న భావనకు వచ్చేసారు ఆయన. ఆ అనుభవం ఎప్పుడైతే మేడ మీద గదిలో జరిగిందో అప్పటికే ఆయన స్థితి ఏ పారమార్థిక లక్ష్యాన్ని చేరుకోవాలని సాధకులు ప్రయత్నం చేస్తారో అది అకస్మాత్తుగా ఆయనకు అలవాటు పడింది. అంతే. ఆ 3 రూపాయలు పట్టుకుని తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఒకసారి అట్లాస్ తీసి చూశారు, ఎలా వెళ్ళాలి తిరువణ్ణామలై అని. అట్లాస్ వంక చూస్తే ఆయనకి విల్లుపురం జంక్షన్ వరకు రైలు వెడుతుంది అని కనపడింది. తిరువణ్ణామలైకి రైలు వెడుతుంది. కాట్పాడి నుంచి కొత్తగా రైళ్లు వేశారు అప్పుడు కాట్పాడి మీదుగా. కానీ అప్పటికి ఇంకా రైల్వే టైం టేబుల్లోకి అట్లాస్లోకి చేరలేదు ఆ లైన్. అందుకని ఆయనకి తెలియదు ట్రైన్ వెడుతుందన్న విషయం. తెలియక నేను విల్లుపురం జంక్షన్ వరకు వెళ్ళాలనుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళేసరికి ప్రతిరోజు తొందరగా వచ్చే రైలు ఆ రోజు ఆలస్యంగా వచ్చింది. ఆ రోజు రైలు కానీ ఆలస్యంగా వచ్చి ఉండకపోతే తన ఇంట్లో వాళ్ళు తన్ని పట్టేసుకుని ఉండేవారు. ఆలస్యంగా రైలు వచ్చింది, విల్లుపురంకి టికెట్ కావాలి అని అడిగారు. అదొక్కటే మాట. టికెట్ ఇచ్చాడు. ఆ మిగిలిన డబ్బులు తీసి జేబులో వేసుకున్నారు. రైలు ఎక్కి కూర్చుని పద్మాసనం వేసుకున్నారు.
రైలు బయలుదేరింది, వైగై నది కనపడుతోంది. ఆ తరువాత ఆయన పెరియ పురాణం పుస్తకం చదివి ఎప్పుడూ మధురై దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటుండేవారు, ఆటలన్నీ మానేసి. ఎప్పుడు నాయనార్ల వంక చూస్తూ ఉండేవారు. ఎప్పుడు నన్ను నాయనార్లలా తయారు చేస్తామని ఏడుస్తూ ఉండేవారు, కళ్ళ నీరు కారుస్తూ. దేవాలయం వంక చూడలేదు, ఊరి వంక చూడలేదు, తను ఆడుకున్న ఆట స్థలాల వంక చూడలేదు, వైగై నది వంక చూడలేదు. రైలు ఎక్కుతూనే పద్మాసనం వేసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి కూర్చున్నారు. అదే పెట్టెలోకి ఒక మౌల్వి కూడా ఎక్కాడు. ఆయన భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని ఆ రైలు పెట్టెలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వర్ణించి చెప్తున్నాడు. అందరూ ఎంతో కుతూహలంగా ఇన్ని ప్రశ్నలు వేస్తూ వింటున్నారు. ఈ పిల్లవాడొక్కడిలోని ఏ ప్రతిస్పందన లేదు. రైల్వే స్టేషన్లు వస్తున్నాయి, అమ్మే తినుబండారాలు అమ్ముతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, అరిచేవాళ్ళు అరుస్తున్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, తగిలేవాళ్ళు తగులుతున్నారు. కానీ ఆ పిల్లవాడు మాత్రం పద్మాసనం వేసుకుని కూర్చున్నవాడు కూర్చున్నట్టే సమాధి స్థితిలోకి జారిపోయి ఉన్నాడు. చాలాసేపు అయిపోయింది. బహిర్ముఖుడు కాడు. చూసి 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 ఆ మౌల్వి అన్నాడు, ఇంతమంది నాట్లో మాట్లాడుతున్నారు, ఈ పిల్లవాడు ఒక్కడే మాట్లాడటం లేదు. ఈ పిల్లవాడు సమాధిలో ఉన్నాడని తట్టి లేపాడు. ఆయన బహిర్ముఖులయ్యారు. ఎక్కడికి వెడుతున్నావు అని అడిగారు. విల్లుపురం జంక్షన్కి అన్నారు. ఎందుకు అన్నారు. తిరువణ్ణామలై వెళ్ళడానికి అన్నారు. అంటే ఆ మౌల్వి పరమేశ్వర స్వరూపం. ఆయన అన్నాడు, అయ్య పిచ్చివాడా, తిరువణ్ణామలై వెళ్ళడానికి విల్లుపురం జంక్షన్ దిగడం ఎందుకయా, నేను తిరుక్కోయిలూరు వరకు వెడుతున్నాను, ఆ తర్వాత స్టేషనే తిరువణ్ణామలై. నువ్వు తిరుక్కోయిలూరుకి టికెట్ తీసుకోవలసింది, నువ్వు మళ్ళీ ఎందుకు విల్లుపురం వరకు తీసుకున్నావు అన్నారు. నాకు తెలియదు ఈ విషయం అన్నారంతే. అందరూ రైలు ఎక్కిన దగ్గర నుంచి అన్ని తింటున్నారు, ఈ పిల్లవాడు మాత్రం ఏమీ తినలేదు. ఒక అర్ధన ఇచ్చి చీకటి పడుతుండగా 2 బేరికాయలు కొనుక్కున్నారు. కొనుక్కుని అది కూడా ఓ బేరికాయ కొరికారంతే. ఆయనకి ఆకలి తీరిపోయినట్టు అనిపించింది. ఇది సాధారణంగా సమాధి స్థితిలోకి తరచుగా ప్రవేశించేటటువంటి వ్యక్తులకు ఉండేటటువంటి లక్షణం. వాళ్ళు బహిర్ముఖులైనప్పుడు పిచ్చి ఆకలేసేసినట్లుగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు నిజంగా భోజనానికి కూర్చుంటే వాళ్ళు తినవలసి వస్తే వాళ్ళు నిజంగా 2 పిడచలు తిందామనుకునే వేళటికి మళ్ళీ జారిపోతుంటుంది సమాధిలోకి. అందుకని వాళ్ళకి ఆహారం మీద ఏమి మక్కువ ఉండదు. కాబట్టి ఆయన 2 బేరికాయలు కొనుక్కుని 1 బేరికాయ మాత్రం కొద్దిగా ముక్క కొరికారు. కొరికి పక్కన పెట్టి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయారు. విల్లుపురం జంక్షన్ వచ్చింది. ఆయన దిగుతూ చూశారు, ఆ మౌల్వి కనపడలేదు. దిగారు. తెల్లవారుజాము సమయానికి విల్లుపురంలో దిగారు. దిగి అక్కడి నుంచి ఆకలేసినట్లుగా అనిపించింది. తిన్నగా నడుచుకుంటూ ఒక పూటకోళ్ళ వాని దగ్గరికి వెళ్ళారు. భోజనం పెడతావా అని అడిగారు. అంతే. ఆయన అన్నాడు, ఇప్పుడు పెట్టరు, మధ్యాహ్నం పెడతారు అన్నాడు. చూశారు, ఉదయం అయింది. అంత డస్సిపోయిన పిల్లాడు. ఎప్పుడో ఇంటి దగ్గర మధురైలో బయలుదేరినప్పుడు పినతల్లి పెట్టినటువంటి అన్నం మధ్యలో తిన్న 1 బేరికాయ ముక్క, అది కూడా. సరే మధ్యాహ్నం కదా భోజనం పెడతారు అన్నారు. మళ్ళీ పద్మాసనం వేసుకుని సమాధిలోకి వెళ్ళిపోయారు. పొద్దున్న 6 గంటల సమయంలో సమాధిలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని ఆ పూటకోళ్ళవాడు అలా చూస్తూనే ఉన్నాడు. పూటకోళ్ళవాడంటే ఒక హోటల్ అనుకోండి. చూస్తూనే ఉన్నాడు, ఏంటి ఈ పిల్లవాడని. ఏమి కదలిక లేదు, నిశ్చలంగా ఉన్నారు. నల్లటి జుట్టు, తెల్లటి కాంతి, మెరిసిపోతున్నాడు పిల్లాడు. తనలో తాను రమిస్తూ అలాగే ఉన్నాడు. ఏమి అంగుళం కదలిక కూడా లేదు. మధ్యాహ్నం అందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. పొద్దున్న వచ్చి భోజనం అడిగిన పిల్లాడు, ఇంతమంది వచ్చారు, భోజనాలు చేస్తున్నారు, వడ్డిస్తున్నారు, పదార్థాల వాసనలు వస్తున్నాయి, తింటున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అతను అలాగే ఉన్నాడు సమాధిలో. ఈయన వెళ్ళి లేపాడు. భోజనం చేస్తానని అడిగావు కదా, చేస్తావా అన్నారు. చేస్తాను అన్నారు. ఎంతుంది డబ్బు నీ దగ్గర అని అడిగారు. ఆయన దగ్గర ఏదో 2 అణాల పైచిలుకు ద్రవ్యం ఉంది అప్పటికి. నా దగ్గర ఇంత డబ్బు ఉంది అన్నారు. డబ్బు వద్దులే, భోజనం చెయ్యి అన్నారు. ఏదో కతికినట్టుగా కొన్ని మెతుకులు తిని మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ సమాధిలోకి ప్రవేశించి కూర్చున్నారు. ఆ రోజు రాత్రి రైల్వే స్టేషన్లోనే ఉన్నారు. తెల్లవారుతుండగా రైలు వచ్చింది. ఎక్కి కూర్చున్నారు. కూర్చుని అక్కడి నుంచి ఆయన దగ్గర డబ్బులు
ఆనాడు తిన్నగా వెళ్ళడానికి కావలసినంత డబ్బు లేదు, తిరువణ్ణామలై వరకు వెళ్ళడానికి కావలసినంత టికెట్ డబ్బు లేదు. అందుకని మాంబళం పట్టు అని ఒక స్టేషన్, ఆ మాంబళం పట్టు స్టేషన్ వరకే టికెట్ కొనుక్కున్నారు. కొనుక్కుని మాంబళం పట్టులో దిగిపోయారు. దిగిపోయిన తర్వాత ఇక్కడి నుంచి తిరువణ్ణామలైకి ఎంత దూరం వెళ్ళాలి అని అడిగారు. ఇక్కడి నుంచి దగ్గరగా ఓ 25 మైళ్ళు వెళ్ళవలసి ఉంటుంది అన్నారు. డబ్బులు లేవు చేతిలో, కాబట్టి నడిచి వెళ్ళిపోతాను అరుణాచలం నా తండ్రి దగ్గరికి అని నడక మొదలుపెట్టారు. 10 మైళ్ళు నడిచారు. 10 మైళ్ళు నడిచినటువంటి పిల్లవాడికి శరీరం స్వాధీనం తప్పిపోయింది. విపరీతమైనటువంటి ఆకలి వేసేస్తోంది. ఆ మాంబళం పట్టు దగ్గర నుంచి 10 మైళ్ళు నడిచి 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 అరయని నెల్లూరు అని చెప్పి అరయని నల్లూరు అని ఒక ఊరు. ఆ ఊర్లో కొండ మీద నిలబడితే తిరువణ్ణామలై కనపడుతూ ఉంటుంది, శిఖరాలు. అక్కడ జ్ఞాన సంబంధ నాయనారు వెళితే జ్యోతిస్వరూపంలో అరుణాచలేశ్వరుడు దర్శనమిచ్చాడు. జ్ఞాన సంబంధర్ పాటలు పాడారు అక్కడ. అటువంటి చోట కూర్చున్నాడు ఈ పిల్లవాడు. కూర్చుని ఆ కొండ మీద ఉన్నటువంటి స్వామిని చూశాడు. చూసి అతుల్యనాథుడు అని పిలుస్తారు. అరయని నల్లూరు ఊళ్ళో కొండ మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క పేరు అతుల్యనాథుడు. ఆయనతో సమానమైన వాడు లేడు. తుల్య అంటే సమానం, అతుల్య సమానుడు లేడు అని. ఆ అతుల్యనాథ దేవాలయానికి వెళ్ళారు. ఎందుకని? కాస్త ప్రసాదం ఏమైనా నైవేద్యం పెట్టింది సాధారణంగా గుడికెడితే చేతిలో పెడతారు కదా, అది తిందామని. అప్పటికి గుడి తలుపులు తెరవలేదు, ఇంకా సాయంకాలం చీకటి పడుతోంది. ఆ బయటే కూర్చుని మళ్ళీ సమాధిలోకి ప్రవేశించారు. ఇంత ఆకలితో ఉన్న సామాన్యంగా పిల్లలకు ఉండేటటువంటి చాంచల్యంలో చిన్న చాంచల్యం కూడా పిల్లాడికి లేదు. అవకాశం దొరికిందా సమాధిలోకి వెళ్ళిపోవడమే. మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయారు. కాసేపటికి అర్చకుడు వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, పూజ చేస్తున్నాడు. అంతా అయిపోయింది, బాగా చీకటి పడిపోయింది. బాగా చీకటి పడిపోయిన తర్వాత అతను వెళ్ళిపోతూ చూశాడు. ఎవరో చీకట్లో కూర్చున్నట్టుగా అనిపించింది మంటపంలో. ఎవరక్కడ మంటపం దగ్గర? తలుపులేసేస్తున్నాను లేవండి అని గట్టిగా అరిచాడు. దగ్గరికి వచ్చి ఆయన ఉలిక్కిపడి బాహ్యంలోకి వచ్చారు. వచ్చి లేచి చాలా ఆకలిగా ఉంది, ఏమైనా కొంచెం పెడతారా అని అడిగారు. కొద్దిగా ప్రసాదం పెడతారా అని అడిగారు. అడిగితే ప్రసాదమా ఇంకోట? ప్రతివాడు గుళ్ళోకి వచ్చి ఇప్పటిదాకా కూర్చున్నావు, ఇప్పుడు ప్రసాదమా అని ఒక్క తోపు తోశాడు. అంత దూరంలో పడిపోయారు. పడిపోతే అక్కడ వాద్యగాండ్రు ఉన్నారు. వాళ్ళు అక్కడికి కొద్ది ఫర్లాంగుల దూరం పెడితే అక్కడ కీలూరు అని ఒక క్షేత్రం, అక్కడ వీరాటేశ్వరుడు అంటారు పరమేశ్వరుడు. ఇంత దూరం వచ్చావు కదా, వాళ్ళు పరిచారకులు. అక్కడ మాతో పాటు రా, కొద్ది ఫర్లాంగులేగా ఆ కీలూరు విడితే అక్కడ మేము వాద్యం మోగిస్తూ ఉంటాం, మా వంతు ప్రసాదం పెడతారు, మేము పెడతాం, మాతో రా అన్నారు. మళ్ళీ కొన్ని ఫర్లాంగుల దూరం ఆ చీకట్లో నడుచుకుంటూ వీళ్లతో పాటుగా ఆ కీలూరు గ్రామానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ మళ్ళీ చిన్న గుట్ట మీద ఉన్నటువంటి ఆ వీరాటేశ్వర దేవాలయంలోకి వెళ్ళారు. అర్చనంతా పూర్తి చేసేసిన తర్వాత అర్చకుడిని అడిగారు, కొంచెం ప్రసాదం పెడతారా మాకు అని అడిగారు. అయితే ప్రసాదమా ఇంకేమన్నా అని ఆ అర్చకుడు కూడా తోసేశాడు. తోసేస్తే ఆ వాద్యగాళ్ళు చూసి అన్నారు, ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళ అదృష్టం, పెడదామంటే మాత్రం అవకాశం ఉండద్దు, ఇక్కడ రాసి పెట్టి ఉండద్దు ఎవరికైనా పెట్టడానికి. అర్చకుడికి దక్కలేదా అదృష్టం. ఆ వాద్యగాళ్ళు అన్నారు, ఎందుకయ్యా పిల్లాన్ని అలా తోసేస్తావు, ఇంత ప్రసాదం అడిగితే ఆ ముఖం చూడవయ్యా, మట్టి కొట్టుకుపోయి ఎలా ఉందో, ఎక్కడి నుంచి వస్తున్నాడో, అస్తమానం అలా జపం చేసుకుంటూ సాధనలో ఉన్నాడు, మా వంతు ప్రసాదం వస్తుందిగా మేము వాద్యం చేసినందుకు అది పెట్టు అన్నారు. ఆ వాద్యగాళ్ళకి ఇవ్వవలసిన ప్రసాదం కబళం తీసి పిల్లాడి చేతిలో పెట్టారు. అప్పటికి చాలాసేపు అయిపోయింది, మంచినీళ్ళు కూడా తాగి. ఇది నోట్లో పెట్టుకుని తింటే వెక్కిళ్ళు వస్తాయేమో, పొలమారుతుందేమో, ఊళ్ళోకి వెళ్ళి ఇక్కడే బ్రాహ్మణ వీధి ఉంది, ఆ బ్రాహ్మణ వీధిలో మంచినీళ్ళు అడిగి ఈ ప్రసాదం తినవయా అన్నారు. మెల్లిగా ప్రసాదం ఆకు చేతిలో పట్టుకుని వెళ్ళారు బ్రాహ్మణ వీధి దగ్గరికి. వెళ్ళి ఒక ఇంటి ముందు నించుని, అమ్మా మంచినీళ్ళు ఇస్తారా అని అడిగారు. వాళ్ళు తీసుకొచ్చి మంచినీళ్ళ ఆ ఇసుక కుప్ప మీద పడుకుని రాత్రి చలిలో అలాగే నిద్రపోయారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకరాచార్యుల వారు.
యోగమున్నా భోగమున్నా రోగమున్నా కష్టమున్నా సుఖమున్నా యోగి మనస్సు ఎప్పుడూ చిందులేస్తూనే ఉంటుంది. నిద్రపోయారు. మరునాటి ఉదయం ఆ బ్రాహ్మణ వీధి గుండా నడిచి వెడుతున్నారు. అక్కడ ముత్తుస్వామి భాగవతారు అని చెప్పి, భాగవతుడు అని చెప్పి ఒక ఆయన బ్రాహ్మణ కుటుంబం, ఆయన స్నానం చేస్తున్నాడు పెరట్లో. చూశారు. ఇక్కడి నుంచి మళ్ళీ చాలా దూరం నడవాలి, ఇంకా 10 మైళ్ళు ఉంది తిరువణ్ణామలై. అంత దూరం నడవద్దు, ఆ రోజున గోకులాష్టమి. అందుకని అయ్యా ఏదైనా కొంచెం పెడతారా, తిని వెళ్ళిపోతాను అని అడిగారు. ఆయన అన్నాడు, ఉండవయా, పక్కనే నదీ స్నానానికి వెళ్ళింది మా చెల్లెలు వితంతు, ఆమె స్నానానికి వెళ్ళింది, వచ్చిన తర్వాత ఏమైనా పెడుతుందిలే ఉండన్నారు. ఆయన అలాగే ఎదురు చూశారు. ఆ వెళ్ళిన వితంతు తిరిగి వచ్చింది. ఆమెకి పిల్లవాడి వంక చూస్తే పిల్లవాడిలో బాలకృష్ణుడు కనపడ్డాడు. నా అదృష్టం బాలకృష్ణుడే వచ్చాడని ఆమె పంచభక్ష పరమాన్నాలతోటి భోజనం పెట్టి, రాత్రి గోకులాష్టమి సమయంలో నైవేద్యం పెట్టడానికి తయారు చేసినటువంటి పదార్థాలన్నిటిలోంచి ఇంకా నైవేద్యం పెట్టకపోయినా ఈ పిల్లవాడే కృష్ణుడు, ఈ పిల్లవాడు తింటే కృష్ణుడు తిన్నట్టే, ఇక నైవేద్యం ఏమిటి? అది ఆవిడ అదృష్టం. ఆమె ఒక బట్టలో కొన్ని పదార్థాలు మూట కట్టి ఈ పిల్లవాడి చేతికి ఇచ్చి, నైనా మార్గమధ్యంలో తింటూ వెళ్ళు అంది. 10 మైళ్ళు నడవాలి. 10 మైళ్ళు నడవాలని కాదు ఆయన బాధ. మా అప్ప దగ్గరికి ఎప్పుడు వెళతాను, మా తండ్రి దగ్గరికి, ఇంకా తిరువణ్ణామలై వెళ్ళడానికి అంతసేపా అని బాధ కలిగి ఆలోచించారు. చెవి కమ్మలు గుర్తొచ్చాయి. ఆయనకి బంగారు చెవి పోగులు ఉన్నాయి. సంప్రదాయాన్ని బట్టి ఉపనయనం చేసినప్పుడు చెవి పోగులు పెడతారు, వాటికి కెంపులు ఉన్నాయి. వెంటనే ఆ చెవి జోళ్ళు 2 తీసేశారు. తీసేసి ఆ భాగవతుడి దగ్గరికి వెళ్ళి వితంతు యొక్క అన్నగారి దగ్గరికి, అయ్యా నేను తిరువణ్ణామలై బయలుదేరాలి, కొంచెం ఇవి తాకట్టు పెట్టుకుని ఒక్క 4 రూపాయలు ఇస్తారా నాకు అని అడిగారు. ఆయన దాన్ని అటు తిప్పాడు ఇటు తిప్పాడు, చూసుకున్నాడు, లెక్క కట్టుకున్నాడు, విలువ కట్టుకున్నాడు. బంగారం కెంపులు మంచివి, ఎంత లేదన్నా 20 రూపాయలు చేస్తాయి ఆ రోజుల్లో. కాబట్టి 4 రూపాయలు ఇస్తే తాకట్టు ఆకట్టు అయిపోయినా పర్వాలేదు, మనకి ఈ చెవిపోగులు వస్తాయనుకున్నాడు. అనుకుని తన విలాసం అంటే తన చిరునామా ఓ కాగితం మీద రాసిచ్చి, మళ్ళీ మర్చిపోతావేమో ఈ ఊరు అవిని, నువ్వు 4 రూపాయలు పంపించేసేయి, ఎవరితోన్నా పంపిస్తే నేను ఈ నీ చెవిపోగులు ఇచ్చేస్తానని 4 రూపాయలు ఇచ్చాడు. అంతే చాలనుకున్నారు. ఈ పిండి వంటల మూట పట్టుకున్నారు. ఆ ఇచ్చినటువంటి విలాసం కాగితం చింపేశారు. నీకు 4 రూపాయల కోసం ఈ చెవిపోగులు ఎందుకు తాకట్టు పెట్టుతున్నావు అని అడిగాడు ఆయన. ఆయన అన్నారు, ఏం లేదు, ప్రయాణంలో నా పెట్టె పోయింది, అందుకని ఈ చెవిపోగులు తాకట్టు పెడుతున్నాను అన్నారు. ఆ 4 రూపాయలు పుచ్చుకున్నారు. ఆ కాగితం చింపి అవతల పారేశారు. తిన్న రైల్వే స్టేషన్కి వెళ్ళారు, కూర్చున్నారు. తెల్లవారుజామున రైలు బండి వచ్చింది, అందులోకి ఎక్కి కూర్చున్నారు. 10 మైళ్ళే కదూ, వెళ్ళిపోయారు. తెల్లవారుతోంది. 6, 7 అవుతున్న సమయానికి తిరువణ్ణామలైలో దిగిపోయింది రైలు. రైలు దిగుతూనే పరుగు 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 పరుగున శిఖరాల వంక చూస్తూ ఆ అరుణాచలేశ్వర దేవాలయంలోకి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో ఆలయానికి పునర్నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అందుకని 8 గంటలు అయితే తప్ప దేవాలయం తలుపులవి తెరవడం సాధ్యమయ్యేది కాదు. ఏమి ఆశ్చర్యమో తెలియదు, ఆ రోజున గుడి తలుపులు తెరిచేశారు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే, అసలు అరుణాచలంలో అలా అర్చకుడు లేకుండా దేవాలయం తలుపులు బార్లా తెరిచి ఎప్పుడూ ఉండదు. అటువంటిది ఆ రోజున ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయి, ఎవ్వరూ లేరు. ఈ పిల్లవాడు పరుగు 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 పరుగున అంతరాలయం దగ్గరికి వెళ్ళిపోయాడు. కన్నుల నీరు కారిపోతూ ఆనందంతో ఒక్కటే మాట అన్నాడు, అప్పా మీరు పిలిచారు, వచ్చేశాను అన్నాడు. అంతే అని వల 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 ఏడిచేశాడు. ఆనంద భాష్పాలు కారిపోయాయి. అక్కడి నుంచి బయలుదేరి గుడి బయటికి వస్తున్నారు. అకస్మాత్తుగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఆ దుమ్ము కొట్టుకుపోయి పెరిగిపోయి ఉంది జుట్టు, తలనీలాలు ఇచ్చేస్తారా అన్నారు. పరమేశ్వరుడే నిర్ణయం చేసేసాడన్ని. ఆ తలనీలాలు తీయవలసినటువంటి క్షురకుడు ఆలయం పక్కన ఒక ఇంట్లో ఉండేవాడు. ఈయన్ని తీసుకెళ్ళాడు అక్కడికి. ఓ అన్నారు, తీసుకెళ్లారు. అక్కడ కూర్చోబెట్టారు. ఆయన శుభ్రంగా శిరోముండనం చేసేసాడు. శిరోముండనం చేసేసిన తర్వాత స్నానం చేయాలి. గబగబా బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఎందుకు ఈ మిగిలిన డబ్బులు, ఆ డబ్బులు తీసి కోనేటిలోకి విసిరి పారేశారు. ఆ పిండి వంటల మూట చూశారు. ఈ కాష్టానికి పిండి వంటలా అని మళ్ళీ ఆ పిండి వంటల మూట తీసి ఒక్కసారి విసిరేశారు. ఆ కొలనులోకి విసిరేసి
ఒంటి మీద ఉన్న బట్టలన్నీ బలవంతంగా గుండీలు కూడా విప్పకుండా లాగేశారు. లాగి చింపేసి ఒక ముక్క తీసి కౌపీనం పెట్టుకున్నారు, గోచి పెట్టుకున్నారు. అచ్చు సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడో కౌపీనం పెట్టుకుని అలా అయిపోయారు. ఇన్ని అయ్యాయి. స్నానం ఇది, స్నానం చేయలేదు, ఆలయంలోకి వెళ్ళిపోతున్నారు. పరమేశ్వరుడు చూశాడు, ఈ బాలుడికి సామాన్యమైన జలములు కుదరవనుకున్నాడు. అకస్మాత్తుగా వర్షం పడింది. ఆ ఆకాశ గంగలో తడిసి ముద్దయిపోయారు. ఆ చిన్న గోచి వెతుక్కున్నారు ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది అని. వేగాళ్ల మంటపం కనపడింది. ఆ 1000 కాళ్ల మంటపంలోకి వెళ్ళి బాగా చీకటిగా ఉండి ఎత్తుపల్లాలుగా ఉన్నాయి పలకలు. అక్కడికి వెళ్ళి పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. కూర్చునంతే సమాధిలోకి వెళ్ళిపోయారు. ఏం తిన్నారు, ఎప్పుడు తిన్నారు? ఎప్పుడో ఆ కీలూరులో ఆ ముద్దుకృష్ణ భాగవతారి యొక్క చెల్లెలు వితంతువు పెట్టినటువంటి అన్నం తప్ప ఆయన తిన్నది లేదు. పద్మాసనం వేసుకున్నారు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి లోపల ఆత్మగా నిలబడి ఆనందంతో అలా ఉండిపోయారు. చీకటి పడిపోయింది, తెల్లవారిపోయింది, పగలొచ్చేసింది, భక్తులు వస్తున్నారు వెడుతున్నారు. ఏమి మాట పలుకు ఏమీ లేవు. అంతకుముందు ఇలాంటి వ్యక్తే ఒక ఆయన తిరువణ్ణామలై వచ్చారు. నిన్ననే మీతో చెప్పారు, శేషాద్రి స్వామి. ఆయన లోకానికి అర్థం కాలేదు, పిచ్చివాడన్నారు. ఆయన కంచి నుంచి వచ్చి కూర్చుంటే ధ్యానానికి ఆ ఊళ్ళో ఉన్న పిల్లలందరూ వెళ్ళి ఆయన్ని రాళ్లు వేసి కొడుతూ ఉండేవారు. ఒరే పెద్ద శేషాద్రి అయిపోయాడు, చిన్న శేషాద్రి వచ్చాడు రా కొత్తగా అని పిల్లలందరూ బయలుదేరి వచ్చి రాళ్లు పెట్టి కొట్టడం మొదలుపెట్టారు. అదృష్టం ఏంటంటే ఆ వేగాళ్ల మంటపం లోపలికి కూర్చున్నారు కాబట్టి ఆయనకి దెబ్బలు తగలలేదు. కానీ రాళ్లు వచ్చి పడుతున్నటువంటి చప్పుళ్ళకి ఆయన బహిర్ముఖులయ్యారు. ఈ పిల్లలు వెంట తరుగుతున్నారు. ఈ పిల్లలు వెంట తరుగుతుంటే ఆయన అలా మారుతూ 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 చిట్ట చివరికి వాహన మంటపం ఉండేది. ఆ వాహన మంటపం దగ్గర కొన్నాళ్ళు, ఇప్ప చెట్టు కింద కొన్నాళ్ళు, ఇలా ఎవ్వరికీ కనపడకుండా ఉండడానికి చీకటిగా ఎవ్వరూ చూడని చోటు ఎక్కడుంటుందో అక్కడ కూర్చోవడం, సమాధిలోకి వెళ్ళిపోవడం. మరి అన్నం నీళ్లు ఆయన అడిగింది లేదు, ఒకరిచ్చింది లేదు. ఆఖరికి విచిత్రం ఏమిటంటే తిరువణ్ణామలైలో బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు కూడా పరమేశ్వర ఆరాధన కోసం అక్కడే ఉండిపోతుంటారు. రామస్వామి అని ఒక వ్యక్తి, ఆయన బ్రాహ్మణేతరుడు. ఆయన చూసి ఏమిటి పిల్లాడిలాగా ఇలా కూర్చుని అలా సమాధిలో ఉంటాడు, అసలు కదలడని రోజు ఆయనే తెచ్చి కాస్త అన్నం పెడుతుండేవారు. అది ఏదో ఎంగిలి పడ్డాడన్నట్టుగా 2 కబళాలు తింటే తినేవారు, అంతే. మళ్ళీ సమాధిలోకి ప్రవేశించేసేవారు. ఈ పిల్లల యొక్క ఆగడం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఇప్ప చెట్ల కింద కూర్చున్నా విడిచిపెట్టట్లేదు. అరుణాచల క్షేత్రానికి స్థల వృక్షం ఉంటుంది, పొగడ చెట్టు, ఇప్ప చెట్లు కూడా చాలా ఉంటాయి. ద్రవిడ దేశం వైపు మీరు వెళితే ప్రతి క్షేత్రానికి స్థల వృక్షం ఉంటుంది. నిజానికి మనకి ఉన్నాయి. ఆంధ్రదేశం వైపు కూడా మల్లికార్జునుడు, శ్రీశైలంలో మనకి అర్జున వృక్షం, శ్రీకాళహస్తిలో బహుబిల్వం, ఇలా స్థల వృక్షాలు ఉంటాయి. స్థల వృక్షం లోపల ఉన్న ఈశ్వరుడితో సమానం. కాబట్టి వెళ్ళి ఎక్కడ కూర్చోవాలని ఆలోచించారు. ఒక మంటపం కనపడింది. అసలు ఆ మంటపాన్ని తుడిచేవారు కూడా కాదు. అక్కడికి తీసుకెళ్లి ఒక ఏనుగుని కట్టేవారు. దేవాలయం ఏనుగుని కట్టేవారు అక్కడంతే. ఏనుగున్న చోటుకి ఇంకో పామో పురుగో వస్తే మాత్రం ఏం చేస్తుంది, అదే చంపేస్తుంది, లేదు అది తుడిచేవారు కూడా కాదు. దుమ్ము ధూళి పట్టుండేది. ఇంకా కొంచెం ఆ మంటపం లోపలికి వెడితే లోపలికి మెట్లు ఉండేవి. అక్కడ ఒక సిద్ధ పురుషుడి యొక్క సమాధి ఉండేది, దాని మీద శివలింగం ఉండేది. ఇప్పుడు పాతాళలింగం అని మనం అందరం చక్క వరుస క్రమంలో కిందికి దర్శనం చేసుకుని పైకి ఎక్కుతుంటాం. ఆ పాతాళలింగం ఒకనాడు భగవాన్ రమణులు తపస్సు చేసినటువంటి పరమ పవిత్రమైన ప్రదేశము అన్న ఉద్దేశ్యంతో ఆయన శిష్యురాలు అనిపించుకున్నటువంటి శ్రీమతి కళ్యాణ్ ఖాన్ పునర్నిర్మాణం చేశారు దాన్ని అంతటినీ. కాబట్టి అసలు అక్కడికి ఆ ఏనుగు వరకే ఎవరు వెళ్ళేవారు కాదు. ఇక ఏనుగు దాటి ఆ గుహలోకి, ఆ లోపలికి, ఆ పాతాళలింగం దగ్గరికి అసలు ఎవరు అడుగు కూడా పెట్టేవారు కాదు. అంత భయం. ఎందుకనంటే పూర్తిగా ముళ్ళ పొదలతోటి భయంకరమైనటువంటి క్రిమికీటకాదులతోటి ఉండేది. అటువంటి చోటికి పిల్లవాడు నన్ను ఎవరు గుర్తుపట్టరు, ఎవరు రారని అందరి పిల్లలతో ఆడుకున్న పిల్లవాడు అమ్మ పెట్టిన సద్దెన్నం కడుపు నిండా తిని ఇంకా ఎక్కడైనా చిరుతిళ్ళు దొరుకుతాయా అని వెతుక్కుని నోట్లో పడేసుకునే పిల్లవాడు
ఆటలు తప్ప పుస్తకాలు పట్టుకోని పిల్లవాడు, ఎప్పుడు అటు ఇటు తిరగడం అలవాటైన పిల్లవాడు, మనుష్యులతో సంబంధం లేకుండా, మనుష్యులు నా దగ్గరికి రాకుండా ఎక్కడ చోటు దొరుకుతుంది, అది అరుణాచలేశ్వర దేవాలయంలోనే, నా తండ్రి సన్నిధానంలోనే ఉండాలనుకున్నారు. పాతాళలింగం పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి వెళ్ళి చూస్తే కటిక చీకటి, లోపల ఏముందో ఎవరికి తెలిసేది కాదు. అడుగు కూడా పెట్టేవారు కాదు ఎవరు, ఎందుకంటే లోపలంతా డొంకలు. ఆ డొంకల్లోకి వెళ్ళి ఆ పాతాళలింగం ఉన్న చోట వెనకాతలకి కూర్చున్నారు. కూర్చుని పద్మాసనం వేసుకుని మళ్ళీ సమాధిలోకి జారిపోయారు. చూసే ఈ క్రిమిలు కీటకాలు బయట పిల్లల వంతు అయిపోయింది, ఇంకా మా వంతు అనుకున్నాయి. జర్రులు, పెద్ద పెద్ద జర్రులు, పేరంటాల జర్రులని ఇంతంత జర్రులు, ఆ జర్రులు, విషక్రిములు, తేళ్లు ఆయన తొడల కింద చేరిపోయి ఆయన తొడలు కొరికేస్తే మొక్కలు ఊడి కింద పడిపోతే అందులోంచి నెత్తురు ధార కింద పడిపోయి నెత్తురంతా అట్టలు కట్టేసింది. ఈ పురుగులు ఆయన తొడల్లోకి చేరిపోయి కొరికేసి ఎముకల దాకా వెళ్ళిపోయి తినేస్తుండేవి. ఈ తొడల కింద అట్టల కింద ఊడిపోయింది. 2 సంవత్సరాల పైచిలకు ఆయన ఎవరితో మాట్లాడలా, నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. ఆ తర్వాత ఆయన ఒకసారి మాట్లాడదామని ప్రయత్నం చేశారు, నోరు రాలేదు. ఎందుకనంటే మాట్లాడదామని ప్రయత్నం చేసినా అప్పటికి మాట్లాడడం అలవాటు పోయింది కనుక ఇక ఆయన యొక్క స్వరపేటిక శబ్దోత్పత్తి ఎందు విఫలమైంది. ఆ ఆ అని తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన కాగితం మీదే వ్రాశారు చాలా కాలం. అటువంటి స్థితిలో పిల్లవాడు, చాలా చిన్నవాడు. మీరు అరుణాచల క్షేత్రానికి వెడితే, పాతాళలింగ దర్శనానికి వెడితే, పాతాళలింగం దగ్గర ఒకప్పుడు కూర్చుని తపస్సు చేసినటువంటి రమణుల యొక్క ఫోటో ఉంటుంది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అది కారణజన్ముడు అంటే. ఏం చెప్పను, రమణతత్వం చెప్పమంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సాధన వల్ల వచ్చింది, ఎలా వచ్చింది అంటే నేనేం చెప్పను. ఏ గురువు గారు ఉపదేశం చేశాడు? ఏ గురువు అయినా మంత్రోపదేశం చేశాడా? ఏ గురువు అయినా ఆయనకి ఇలా సాధన చెయ్యని చెప్పాడా? ఏ గురువు అయినా హఠయోగం నేర్పాడా? మరి ఎలా వచ్చింది? లోకంలో సాధారణంగా పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గాలు అవే. ఒక మంత్రాన్ని ఉపాసన చేయడం, ఒక యోగాన్ని నేర్చుకోవడం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఇటువంటి వాటిలో ప్రయాణం చేయడం, ఇవి సామాన్యమైనటువంటి మార్గాలు. మరి ఆ పిల్లవాడికి ఎలా వచ్చాయి అంటే, ఆ పిల్లవాడికి ఎవరు చెప్పకపోయినా వచ్చాయి కాబట్టి లోకంలో ఎవరికీ మంత్రాలు అక్కర్లేదు, లోకంలో ఎవరికీ గురువు అక్కర్లేదని తీర్మానం చేస్తే అంతకన్నా దౌర్భాగ్యమైన విషయం ఇంకోటి లేదు.